నవాజ్ బస్ వచ్చి స్కూటర్లో వచ్చి కొట్టినాడు. ఆయన తర్వాత నెక్స్ట్ 20 మంది తెచ్చుకుంటాం. మేము ముందు వాళ్ళ ముందర వచ్చినామనేసి మాకు కొట్టినాడు సార్ వచ్చి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా రెచ్చిపోయారు. తన అనుచరులతో కలిసి ఓ ప్రైవేటు బస్సు కండక్టర్పై దాడికి పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే మదనపల్లె మండలం దొనబైలుకు చెందిన హరినాథ్ కొన్నేళ్లుగా మధుసూదన్ అనే ప్రైవేటు ట్రావెల్ బస్సు కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన బస్సు బెంగళూరు నుంచి బయలుదేరి మదనపల్లెకు వచ్చే క్రమంలో మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు చెందిన బస్సును పలుమార్లు మధ్యలో ఓవర్టేక్ చేసుకుని వచ్చింది. ఇది మాజీ ఎమ్మెల్యే బస్సు డ్రైవర్కు నచ్చలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయి విషయాన్ని కాస్త నవాజ్ బాషాకు చెప్పాడు. అయితే గురువారం మధ్యాహ్నం 1:00 మధుసూదన ట్రావెల్ బస్సు మదనపల్లిలోని బెంగళూరు బస్టాండ్కు చేరుకోగా ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే 20 మందికి పైగా తన అనుచరులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకుని దాడి చేసినట్లు కండక్టర్ హరినాథ్ చెప్తున్నాడు. తన బస్సు కంటే ముందుగా ఎందుకొస్తున్నారంటూ కొట్టినట్లు బాధితుడు తెలిపాడు. 1:30కి వచ్చినాము. అక్కడ లోడ్ చేస్తాను. నవాజ్ బస్ వచ్చి స్కూటర్లో వచ్చి కొట్టినాడు. ఆయన తర్వాత నెక్స్ట్ 20 మంది తెచ్చుకుంటాం. బెంగళూరు బస్ స్టాండ్లో మదన బస్ స్టాండ్లో జరిగింది సార్. వచ్చినాము. మేము 1:30కి రావాలా, 1:35కి వచ్చినాము. ఆయన 2:50కి రావాలి టైము. మా ముందర వచ్చినాడు సార్. మేము ముందు వాళ్ళ ముందర వచ్చినామనేసి మాకు కొట్టినాడు సార్. దాడిలో గాయపడిన హరినాథ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో మాట్లాడారు. ఆయనతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సిఐ చంద్ర వెల్లడించారు. ఇక నవాజ్ బాషా ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కండక్టర్పై దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ పలుమార్లు ఈ 2 బస్సుల సమయాలపై ఇరువురి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులుగా గల రాష్ట్రాలకు ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ట్రావెల్స్ మధ్య ఓ విధమైన పోటీ వాతావరణం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.